దయచేసి అందరు లోపలికి వచ్చి కూర్చోవాలి. చేరి వచ్చిన వారందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు. అందరికీ వందనాలు. దేవుని యొక్క వాక్యం కొరకై జకర్యా గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనాన్ని మనందరం కలిసి చదువుకుందాం. జకర్యా గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనం. సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడనై గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. అలాగే మత్తయి సువార్త 21వ అధ్యాయం 21వ అధ్యాయం 1 నుంచి 16 వచనాలు మనందరం కలిసి చదువుకుందాం. నాతో కలిసి చదవండి. తర్వాత యెరూషలేమునకు సమీపించి ఒలీవ చెట్ల కొండ దగ్గర ఉన్న బేత్పగేకు వచ్చినప్పుడు యేసు తన శిష్యులలో ఇద్దరిని చూచి, మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి. వెళ్ళగానే కట్టబడి ఉన్న యొక్క గాడిదయు దానితోనున్న యొక్క గాడిద పిల్లయు మీకు కనబడును. వాటిని విప్పి నా యొద్దకు తోలుకుని రండి. ఎవడైనను మీతో ఏమైనను అన్ని ఎడల అవి ప్రభువునకు కావలసి ఉన్నవని చెప్పవలెను. వెంటనే అతడు వాటిని తోలి పెట్టునని చెప్పి వారిని పంపెను. ప్రవక్త వలన చెప్పబడినది నెరవేరునట్లు ఇది జరిగెను. అదేమనగా, ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను భారవాహక పశువు పిల్ల అయిన చిన్న గాడిదను ఎక్కి నీ ఎద్దకు వచ్చుచున్నాడని సీయోను కుమార్తె చెప్పుడి అనున్నది. శిష్యులు వెళ్ళి యేసు తమకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి ఆ గాడిదను దాని పిల్లను తోలుకుని వచ్చి వాటి మీద తమ బట్టలు వేయగా ఆయన బట్టల మీద కూర్చుండెను. జనసమూహములోను అనేకులు తమ బట్టలు దారి పొడుగునా పరిచిరి. కొందరు చెట్టు కొమ్మలు నరికి దారి పొడుగునా పరిచిరి. జనసమూహములలో ఆయనకు ముందు వెలుచుండిన వారును వెనుక వచ్చుచుండిన వారును, దావీదు కుమారునికి జయము, ప్రభు పేరట వచ్చువాడు స్తుతింపబడును గాక, సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేయిచుండిరి. ఆయన యెరూషలేములోనికి వచ్చినప్పుడు పట్టణమంతయు ఈయన ఎవరో అని కలవరపడెను. జనసమూహము ఈయన గలిలయలోని నజరేతు వాడగు ప్రవక్తని యేసు అని చెప్పిరి. యేసు దేవాలయంలోకి ప్రవేశించి క్రయ విక్రయములను చేయువారినందరిని వెళ్ళగొట్టి రోకలు మార్చువారి బల్లలను గువ్వలము వారి పీఠములను పడద్రోసి నా మందిరము ప్రార్థనా మందిరం అనబడును అని వ్రాయబడి ఉన్నది. అయితే మీరు దానిని దొంగల గుహగా చేసేటి వారినేను. గురిటివారును కుంటివారును దేవాలయంలో ఆయన యొద్దకు రాగా ఆయన వారిని స్వస్థపరిచెను. కాగా ప్రధాన యాజకులను శాస్త్రులను ఆయన చేసిన వింతలను, దావీదు కుమారునికి జయముని దేవాలయంలో కేకలు వేయుచున్న చిన్నపిల్లలను చూచి కోపముతో మండిపడి, మీరు చెప్పుచున్నది వినుచున్నావా అని ఆయనను అడిగిరి. అందుకు యేసు, వినుచున్నాను. బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్కయు నోట స్తోత్రము సిద్ధింపచేసేది నేను మాట మీరెన్నడూ చదవలేదని వారితో చెప్పి వారిని విడిచి పట్టణం నుండి బయలుదేరి బేతనియాకు వెళ్ళి అక్కడ బస చేసెను. ఈ సందర్భం మన అందరికీ తెలిసినటువంటి సందర్భమే. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన రాజుగా లేఖనాలను అనుసరించి యెరూషలేము పట్టణములో ప్రవేశించినటువంటి, యెరూషలేము పట్టణములో ఉన్నటువంటి
యెరూషలేము దేవాలయంలోనికి జయోత్సవముతో ఆయన ప్రవేశించాడు. ఆ జయోత్సవముతో ఆయన ప్రవేశించేటటువంటి సమయంలో అనేక మంది జనసమూహము ఆయనను చూసి ఆ కేకలు వేస్తూ ఉన్నారు. ఏమని కేకలు వేస్తూ ఉన్నారంటే, ప్రభువు పేరట వచ్చేవాడు స్తుతింపబడును గాక, దావీదు కుమారునికి జయము, దావీదు కుమారునికి జయమని కేకలు వేస్తూ యేసుక్రీస్తు ప్రభువారు ఆయన గాడిద మీద లేక గాడిద పిల్ల మీద ఆయన యెరూషలేములోనికి వస్తూ ఉండగా వారందరూ కూడా ఆయనకి జయ జయ ధ్వానాలు పలికినటువంటి సందర్భం. ఎందుకు యేసుక్రీస్తు ప్రభువారు ఆయన తాను యెరూషలేములోనికి రాజుగా రావడానికి ఒక గాడిదను కోరుకున్నాడు? యెరూషలేముకు వచ్చే ముందుగా ప్రవచనాల ప్రకారంగా, లేఖనాల ప్రకారంగా యేసుక్రీస్తు ప్రభువారు ఆయన రాజు అయి ఉన్నాడు. అందుకని ఆయన యూదుల రాజుగా పుట్టాడు. ఆయన యూదుల రాజుగా పుట్టాడు. ఇది పాత నిబంధన గ్రంథంలో లేవీ కాండంలో యూదులకు దేవుడు 7 పండుగలు ఏర్పాటు చేశాడు. ఈ 7 పండుగలలో పర్ణశాలల పండుగ అనే ఒక పండుగ ఉంటుంది. ఈ పండుగను వారు ఎందుకు చేస్తారంటే, యూదులు దేవుడు రాజుగా తమ యొద్దకు లేక మెస్సయాగా తమ యొద్దకు వస్తాడని చెప్పి దేవునిని జ్ఞాపకం చేసుకుంటూ దేవుని యొక్క రాక కొరకే వాళ్ళు ఏం చేస్తారంటే, వారు కొండలకు అడవులకు వెళ్ళి చెట్ల కొమ్మలు నరికి గుడారాలను వేసుకొని ఈ పర్ణశాలల పండుగను జరిపించుకునేటటువంటి వారు. ఈ పర్ణశాలల పండుగలో వారు ఏం చేసేవాళ్ళంటే, దేవుడు చేసినటువంటి కార్యాలను జ్ఞాపకం చేసుకుంటూ ఆయనను మహిమపరుస్తూ వారు ఆ పండుగను ఆచరించేటటువంటి వారు. ఆ పాత నిబంధనలు అటువంటి ఆ పండుగలు, పాత నిబంధనలో దేవుని యొక్క ప్రవక్తలు వారు ఏమైతే యేసుక్రీస్తు ప్రభువాని గురించి ప్రవచించి చెప్పారో ఆ లేఖనాలు, పండగల నెరవేర్పు యేసుక్రీస్తు ప్రభువారి యొక్క జీవితంలో నెరవేర్చబడ్డాయి. అందుకనే యేసుక్రీస్తు ప్రభువారు ఆయన యెరూషలేములోనికి వచ్చేటటువంటి, ఆయన తాను మరణించబోయే ముందుగా యెరూషలేములోనికి చాలాసార్లు వచ్చాడు. కానీ తాను మరణించబోయే ముందుగా చివరిసారిగా యెరూషలేము పట్టణంలోనికి వచ్చి యెరూషలేము మందిరంలోనికి ఆయన ప్రవేశించాడు. ఇది చివరిసారిగా ఆయన ప్రవేశించాడు కాబట్టి లేఖనాలు నెరవేర్చబడినట్లుగా అనేక మంది ఆయనకు జయ జయ ధ్వానాలు పలుకుతూ ఆయనను ఏం చేశారంట, పట్టణంలోనికి, దేవుని యొక్క మందిరంలోనికి ఆహ్వానించినటువంటి వారుగా ఉన్నారు. సరే, ఈ సందర్భంలో యేసుక్రీస్తు ప్రభువారు ఈ ఆదివారాన్ని మట్టల ఆదివారం అంటారు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు విజయోత్సవంతో యెరూషలేములోనికి ప్రవేశించాడు కాబట్టి. ఈ రోజు నుంచి యేసుక్రీస్తు ప్రభువారు పునరుద్ధానుడిగా తిరిగి లేచినటువంటి ఆ మరుసటి ఆదివారం వరకు కూడా ఈ వారాన్ని యూదులు ఏమని పిలుస్తారు అంటే పరిశుద్ధ వారము అని పిలుస్తారు. ఏమని పిలుస్తారు? పరిశుద్ధ వారం అని పిలుస్తారు, లేక హోలీ వీక్ అని దీన్ని పిలుస్తారన్నమాట. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువు తాను మరణించబోయే ముందుగా లేఖనాలు నెరవేర్పు కొరకై ఆయన రాజుగా దేవుని యొక్క మందిరంలోనికి ప్రవేశించే సంఘటన గురించి ఈరోజు మనం ధ్యానం చేసుకుందాం. ఈ సంఘటన ప్రతిసారి మనం దేవుని యొక్క వాక్యంలో ధ్యానం చేసుకుంటా ఉన్నాం. అయితే ఇదే వాక్యాన్ని మరొక కోణంలో దేవుని యొక్క ఆత్మ ద్వారా మనం ధ్యానం చేసుకుందాం. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు యెరూషలేము పట్టణంలో ఉన్నటువంటి యెరూషలేము దేవాలయంలోనికి ప్రవేశించబోయేటటువంటి సమయంలో ఇక్కడ మనం 4 లేక 5 క్యారెక్టర్ల గురించి మనం ధ్యానం చేసుకుందాం. మొట్టమొదటిగా యేసు ప్రభువును మోసినటువంటి గాడిద. చెప్పండి. మొట్టమొదటిగా యేసు ప్రభువును మోసిన గాడిద. రెండవదిగా ఆయన కొరకై బట్టలు పరిచినటువంటి జనసమూహం. ఆయన కొరకే బట్టలు పరిచినటువంటి జనసమూహం. మూడవదిగా ఆయనను స్తుతించినటువంటి లేక ఆయనను ఆరాధించినటువంటి జనసమూహం లేక ఆరాధించినటువంటి గుంపు. నాలుగవదిగా కలవరపడినటువంటి గుంపు. ఈ సందర్భంలో మనకు కనపడతారు. ఎవరంట వీళ్ళు? కలవరపడిన గుంపు. చివరిగా ఒక గుంపు పేరు చెప్తాను, అస్థిరులైనటువంటి గుంపు. ఎవరు చెప్పండి? అస్థిరులైనటువంటి గుంపు. మొట్టమొదటిగా యేసుక్రీస్తు ప్రభువారిని మోసినటువంటి గాడిద. జకర్యా గ్రంథం 9వ అధ్యాయంలో 9వ వచనంలో ముందుగానే దేవుని యొక్క ప్రవక్త అయినటువంటి జకర్యా యేసుక్రీస్తు ప్రభువారు రాజుగా తన ప్రజల మధ్యకి ఎలాగొస్తాడని చెప్తున్నాడంటే, ఆయన గాడిద మీద ఎలా వస్తాడంట? గాడిద మీద వస్తాడని చెప్పి ప్రవచనానుసారంగా చెప్పాడు. సామాన్యంగా రాజులు వారు
ఎక్కడికైనా వెళ్ళే ముందు వేటిని కోరుకుంటారు? ఏనుగులను లేక గుర్రాలను కోరుకుంటారు, రథాలను కోరుకుంటారు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఆయన దేన్ని కోరుకున్నాడు? గాడిదను కూడా కాదు, గాడిద పిల్లనైనా కోరుకున్నాడు. చిన్న గాడిదను కనుగొన్నాడని రాయబడింది. యోహాను సువార్తలో రాయబడిన మాట ఏంటంటే ఆయన ఒక చిన్న గాడిదను కనుగొని దాని మీద కూర్చున్నాడని రాయబడింది. అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఒక చిన్న గాడిదను కోరుకున్నాడు. ఎందుకు ఆయన గాడిదను కోరుకున్నాడు అంటే ఆయన గాడిద మీద రావడానికి గల కారణం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారు ఎటువంటి రాజు అంటే భూమి మీద చాలా మంది రాజులు అనబడిన వారు ఉన్నారు. ఈ రాజులు యుద్ధాన్ని కోరుకునేవారు. ఏం కోరుకుంటారు చెప్పండి? ఈ రాజులు యుద్ధాన్ని కోరుకునేవారు. ఈ రాజులకి రాజ్యకాంక్ష ఉంటుంది. ఆ ఎదుటి వారి ప్రాణం అంటే వారికి లెక్క ఉండదు. వారి యొక్క కోరిక ఏంటంటే ఎవరినైనా చంపి ఎలాగైనా సరే రాజ్యాన్ని స్వాధీనపరచుకోవాలి, ఎదుటి వారి యొక్క ప్రాణాలు తీసి వారి యొక్క సంపదను దోచుకోవాలి, రాజ్య విస్తరణ చేయాలనే కోరిక ఉంటుంది. కానీ ఇక్కడ బైబిల్ గ్రంథంలో మనకు కనిపించేటటువంటి ఈ రాజు ఎవరంటే ఈయన సమాధానపు రాజు. ఎవరంట? సమాధానాన్ని కోరుకునే రాజు. ఈయన యుద్ధం కొరకే రాలా, ఈయన యుద్ధాలు మాన్పడానికి వచ్చాడు. ఎందుకు వచ్చాడంట? దానియేలు గ్రంథంలో రాయబడిన మాట ఏంటంటే ఆయన యుద్ధాలు మాన్పుటకు వచ్చాడు. మనుషులలో లేక లోకంలో సమాధానాన్ని స్థాపించడానికి సమాధానపు కర్తగా, సమాధానపు రాజుగా ఈ లోకంలోనికి ఆయన వచ్చాడు. రెండవదిగా ఆయన ఎందుకు గాడిదను కోరుకున్నాడంటే ఆయన దీనత్వం కలిగినటువంటి వాడు. అందుకని యేసుక్రీస్తు ప్రభువారు మత్తయి సువార్త 11వ అధ్యాయం 28, 29 వచనాల్లో ప్రయాసపడి భారమును మోసుకొనుచు ఉన్న సమస్తమైన జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తానన్నాడు. ఆ సందర్భంలో తను ఎలాంటి వాడు యేసు ప్రభు చెప్పాడు? నేను దీన మనస్సు కలిగిన వాడను, నేను సాత్వికుడను. ఎవరంట ఆయన? దీన మనసు కలిగిన వాడు. ఈ రాజు దీనుడు. ఈ రాజులో గర్వం లేదు, ఈ రాజులో అతిశయం లేదు, ఈ రాజులో అహంకారం లేదు. ఈ రాజు దీనత్వం కలిగినటువంటి వాడు, సాత్వికత కలిగినటువంటి వాడు, ప్రేమ కలిగినటువంటి వాడు, అనేక మందిని ప్రేమతో బాగు చేసినటువంటి వాడు, సమాధానకర్త అయినటువంటి వాడు ఈయన. అందుకనే సమాధానాన్ని కోరుకునేటటువంటి వాడు, దీనత్వం కలిగిన వాడు, సాత్వికుడు. అంతేకాదండి ఈ రాజుల గురించి రాయబడిన మాట ఏంటంటే ఆయన నీతిపరుడు. ఎవరంటే ఆయన నీతిపరుడు. ఈ రోజుల్లో లోకంలో చాలా మంది రాజులుగా ఉన్న వాళ్ళు ఉన్నారు, వారిలో నీతి లేదు. రాజ్యం కోసం, రాజ్యకాంక్ష కొరకై తమ సొంత రక్త సంబంధికులను చంపి రాజులుగా మారిన వాళ్ళు ఉన్నారు. కానీ ఈ రాజు ఎవరంటే ఈయన నీతిపరుడు, నీతి కలిగినటువంటి రాజు ఈయన. అంతేకాదు ఆయన ఎటువంటి రాజు అంటే ఈయన రక్షణ కలిగిన వాడు. చెప్పండి, ఈ రాజు ఎవరంట? రక్షణ కలిగిన వాడు. ఎవరైతే తన ప్రజలుగా ఉన్నారో వారి కొరకే ప్రాణాన్ని సైతం అర్పించి వారికి రక్షణ సిద్ధం చేసినటువంటి రాజు ఈ రాజు. అందుకని తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకి యేసును పేరు పెట్టబడింది. ఈయన దగ్గర రక్షణ ఉంది, ఈయన దగ్గర నీతి ఉంది, ఈయన దగ్గర సాత్వికత ఉంది, ఈయన దగ్గర దీనత్వం ఉంది. అందుకని ఆయన ఎవరిని కోరుకున్నాడంటే ఒక చిన్న గాడిద పిల్లను కోరుకున్నాడు. ఇంతకీ ఆ గాడిద పిల్లను యేసు ప్రభు కోరుకున్నాడు, బాగానే ఉంది. ఈ గాడిద పిల్ల ఎలాంటిది, లేక ఈ గాడిద ఎలాంటిది, ఈ గాడిద స్వభావం ఎలాంటిదంటే పాత నిబంధన గ్రంథంలో మనం చూసుకున్నట్లయితే కీర్తన గ్రంథం 32వ అధ్యాయం 9వ వచనంలో గాడిద బుద్ధి జ్ఞానము లేనిది. చెప్పండి, ఎలాంటిదంట? దానికి బుద్ధి ఉండదు, దానికి జ్ఞానము కూడా ఉండదు. రెండవదిగా సామెతల గ్రంథం 26వ అధ్యాయం 3వ వచనం ప్రకారంగా గాడిద మూర్ఖమైనటువంటి స్వభావం కలిగినది, లేక త్వరగా లోబడని స్వభావం కలిగింది. బుద్ధి జ్ఞానం లేనిది. రెండవదిగా మూర్ఖమైన లోబడనటువంటి స్వభావం కలిగింది. మూడవదిగా ఈ గాడిద అపవిత్రమైనటువంటిది. ఎలాంటిది చెప్పండి? ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఒక మాట అంటున్నాడు, మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళండి, అక్కడ కట్టబడినటువంటి గాడిద ఉన్నది అని చెప్పాడు. ఇప్పుడు ఆ గాడిద ఎలా ఉందో, ఆ గాడిద ఎక్కడుందో, ఆ గాడిద ఏ స్థితిలో ఉందో యేసు ప్రభువుకు తెలుసా తెలీదా? ఎదుటనున్న గ్రామంలోకి వెళ్ళండి అని అన్నాడు. రెండవదిగా ఆ గాడిద ఎక్కడుందంట? ఇంటి ఎదురుగా ఒక వీధిలో ఉంది. అది ఎట్లా ఉంది? కట్టబడి ఉంది. అది ఏ స్థితిలో ఉందంటే ఏ మనుష్యుడును ఎన్నడను దాని మీద ఎక్కలేదు. ఆ గాడిద గురించి యేసు ప్రభువుకు తెలుసు. ఆ గాడిద అపవిత్రమైనది, ఎందుకంటే అది యేసు ప్రభువుకు దూరంగా ఉంది. అది యేసు ప్రభువుకి దూరంగా ఉంది.
అందుకని ఇది అపవిత్రమైనది. పాత నిబంధనలో ఆదికాండం 22వ అధ్యాయంలో మనం ధ్యానం చేసుకున్నట్టయితే గాడిద దేవుని యొక్క సన్నిధిలోనికి లేక దేవుని యొక్క మందిరంలోనికి రావడానికి దానికి అర్హత లేదు, ఎందుకంటే అది అపవిత్రమైనది కాబట్టి. కానీ ఈ గాడిద కూడా మనం చూసుకున్నట్టయితే ఇది యేసు ప్రభువుకు దూరంగా ఉంది. ఆ గాడిద ఉన్నటువంటి ప్రదేశము అది చాలా అసహ్యంగా ఉంది. అది మురికితో నింపబడింది. అది మురికిలో దొర్లాడుతూ ఉంది. అటువంటి మురికితో అపవిత్రతతో యేసు ప్రభువుకు దూరంగా ఉన్నటువంటి గాడిదను యేసు ప్రభు ఏమన్నాడు తెలుసా? అది నాకు కావాలి, దాన్ని విప్పి నా యొద్దకు తీసుకొని రండి అని అన్నాడు. మూడవదిగా ఎలాంటి గాడిద ఇది? అపవిత్రమైన గాడిద. నాలుగవదిగా ఇది కట్టబడినటువంటి గాడిద. ఏ గాడిదంట? కట్టబడింది. అర్థమైంది? దాన్ని ఎవరు కట్టారో తెలియదు, అది ఎందుకు కట్టబడిందో తెలియదు, దాన్ని విప్పేవాడెవడు లేడు. అది కట్టబడి ఉండటం యేసు ప్రభువుకి ఇష్టం లేదు. అర్థమైందా? అందుకని శిష్యులను పంపించాడు, దాన్ని విప్పండి, దాన్ని తోలుకొని నా యొద్దకు తీసుకొని రండి అని అన్నాడు. ఇప్పుడు అది విప్పబడిన తర్వాత దాన్ని తీసుకొచ్చేటప్పుడు ఎవరైనా మిమ్మల్ని అడుగుతారు, ఆ గాడిదని ఎందుకు విప్పుతున్నావు, ఆ గాడిదని ఎందుకు తోలుకొని వెళ్తున్నావు అంటే అది ప్రభువునకు కావలసినదని వానికి చెప్పండి అంటే వాళ్ళు వెంటనే ఫోన్ ఇచ్చారంట. అంటే దానికి విలువ ఉందా? ఏమైనా డబ్బులు ఇచ్చారా వాళ్ళు? అది విలువ లేదు. ఎందుకంటే అది ఎవడికి పనికిరానటువంటి గాడిద. అది ఎవడికి పనికిరానటువంటి గాడిద. ఎందుకంటే ఏ మనుష్యుడునో ఎన్నడను దాని మీద ఎక్కి ఉండలేదు. అది పనికిరానటువంటి గాడిద. ఆ గాడిదలో మనమే, ఆ గాడిద నువ్వు నేనే. మనము కూడా యేసు ప్రభువు నమ్ముకోకముందు జ్ఞానము లేనటువంటి, బుద్ధి లేనటువంటి వారంగా ఉన్నాం, మూర్ఖమైనటువంటి స్వభావం కలిగినటువంటి వారంగా ఉన్నాం, అపవిత్రమైనటువంటి వారంగా ఉన్నాం, కట్టబడినటువంటి బంధకాలలో, పాప బంధకాలు ఉన్నటువంటి వారంగా మనం ఉన్నాం. అంతేకాదు యేసుక్రీస్తు ప్రభు వారికి దూరంగా యేసుక్రీస్తు ప్రభు వారిని చేరలేనటువంటి అపవిత్రతతో, మురికితో మనము ఉన్నాం. అయితే యేసు ప్రభు కోరిక ఏంటంటే దానిని విప్పి నా యొద్దకు తోలుకొని తీసుకొని రండి అని అన్నాడు. అది ఎందుకయ్యా నీకంటే అది ప్రభువుకు కావాలి, అది మనుషులకు అక్కర్లేదు. ఎందుకంటే అది పనికిరానిది కాబట్టి, మనుషులలో విలువలేనిది కాబట్టి, అది ఎందుకు పనికిరానిది కాబట్టి ఎవరు దాన్ని కోరుకోవటల్లా, ఎవరు దాన్ని విప్పడానికి ఇష్టపట్టల్లా, ఎవరు దాని మీద కూర్చోడానికి ఇష్టపట్టల్లా. అలాంటి గాడిదను ఎవరు కోరుకున్నారంట? పనికొచ్చే గాడిదలు చాలా ఉండుంటాయి, బరువులు మోసే గాడిదలు చాలా ఉండుంటాయి, కానీ ఈ గాడిద మాత్రం ఎవరికి పనికిరానిది. అలాంటి గాడిదను యేసే చూశాడు, అలాంటి గాడిదను యేసే కోరుకున్నాడు. అలాంటి గాడిదను గురించి అది ప్రభువుకు కావలసినదని చెప్పండి అని అన్నాడు. ఈరోజు ఇక్కడ కూర్చున్నటువంటి నీ జీవితంలో కూడా నువ్వు ఎలాంటి వ్యక్తివో యేసేకి తెలుసు. యేసు ప్రభు నమ్ముకోకముందు నీ జీవితం ఒకవేళ పాపంతో ఉందేమో, పాపపు రోత జీవితంలో ఉన్నావేమో, మనుషుల దగ్గర విలువలేని వ్యక్తిగా ఉన్నావేమో, ఏ పని చేతగాకుండా ఈ లోకంలో ఏ విలువలేని వ్యక్తిగా నీవు ఉన్నావేమో, మనుషుల చేత అవమానించబడుతూ, నిందించబడుతూ, దూషించబడుతూ అనేక సార్లు మనుషుల యొక్క ద్వేషానికి గురైనటువంటి స్థితిలో నీవు ఉన్నావేమో. కానీ యేసుక్రీస్తు ప్రభు వారు నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. మనుషునికి ఎవరికి నువ్వు అక్కర్లేకపోయినా, నీ విలువ వాళ్ళకి అర్థం కాకపోయినా, యేసు ప్రభు నిన్ను ప్రేమించడం మాత్రమే కాదు, నువ్వు ఆయన కావాలి అని కోరుకుంటున్నాడు. అయితే నువ్వు ఆయనకు నువ్వు కావాలి అంటే మొట్టమొదటిగా నువ్వు విప్పబడాలి. ఏ బంధకాల్లో నీవు ఉన్నావో ఆ బంధకాల నుంచి నువ్వేం చేయబడాలంట? విప్పబడాలి. అర్థమైందా? నువ్వు కట్లతో ఉంటే, బంధకాలతో ఉంటే యేసు ప్రభుకి ఇష్టం లేదు. నువ్వు విప్పబడాలి, నువ్వు ఆయన దగ్గరికి రావాలి. అక్కడే లూకాసు వార్త 13వ అధ్యాయం మనం చూసుకున్నట్లయితే సాతాను బంధించినటువంటి ఒక స్త్రీ ఉందంట. ఎక్కడుందామె? సమాజ మందిరంలో ఉంది. ఏ సాతాను అది? బలహీనపరిచే దయ్యం. సాతాను బంధించబడింది, కట్టబడింది ఆ సాతాను బంధకాల చేత. ఆమెను నిన్ను కోరుకున్నాను, అమ్మ అని పిలిచాడు, నా ఎద్దుకు రమ్మని పిలిచాడు, ఆమెను బాగు చేశాడు యేసు ప్రభు వారు. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. ఇప్పుడు ఏ గాడిదగా మార్చబడిందంటే యేసు ప్రభు చేత కోరుకోబడిన గాడిద. రెండవదిగా యేసు ప్రభువును మోసినటువంటి గాడిద. ఇప్పుడు యేసు ప్రభువుని అది మొయ్యాలంటే దానికి అర్హత ఉందా? నా మాట చెప్పండి. యేసు ప్రభుని అది మొయ్యాలంటే దానికి అర్హత ఉందా? మామూలు మనుషుల్నే మోయడానికి దానికి ఏం లేదు, అర్హత లేదు. మరి యేసు ప్రభువును మోయడానికి దానికి అర్హత ఉంటుందా? ఏమా, ఈ రోజుల్లో మనం ఏదైనా పనికి వెళ్తే మనకేం కావాలంట? పనికి కాబట్టి ఉద్యోగానికి వెళ్ళాలంటే మనకేం కావాలి? అర్హత కావాలి కదా. అర్హత లేకుండా మనకి ఏది ఉద్యోగమో ఇవ్వరు. అర్థమైందా? కానీ ఏ అర్హత లేకపోయినా యేసుక్రీస్తు ప్రభు వారు మనల్ని కోరుకోవడం మాత్రమే కాకుండా ఆయన
తన యొక్క పని, తన యొక్క పరిచర్య మనం చేయాలని కోరుకుంటున్నాడు ఆయన. అర్థమైందా? బైబిల్ గ్రంథంలో బాప్తిస్మం ఇచ్చి యోహాను అని ఒక గొప్ప భక్తుడు ఉన్నాడా లేడా? ఆయన అన్నాడు ఒక మాట, ఆయన చెప్పులు మోయటానికి కూడా నాకు ఏం లేదంట, ఆయన చెప్పులు మోయటానికి కూడా నేను పాత్రుడుగా అన్నాడు. యేసు ప్రభు దేవాతి దేవుడు, ఆయన యొక్క సింహాసనాన్ని పరలోకంలో కెరూబులని దేవదూతలు మోస్తా ఉన్నారు. ఆయనను మోసినటువంటి మేఘాలు ఉన్నాయి, ఆయన ఆరాధించేటువంటి దేవదూతలు ఉన్నారు. పరలోకంలో మహిమ కలిగినటువంటి దేవుడు భూమి మీద పనికిరానటువంటి నిన్ను కోరుకుంటూ నీ ద్వారా తన పని జరిగించడానికి, తన పని జరగాలని కోరుకుంటా ఉన్నాడు. అర్థమైంది నేను చెప్పే మాట? ఇప్పుడు ఈ యొక్క గాడిద మొట్టమొదటిగా యేసు ప్రభువును మోయటానికి ఇష్టపడటానికి ముందుగా ఆయన ఎక్కించుకోవడానికి ఇష్టపడింది. చెప్పండి, ఆయన ఎక్కించుకోవడానికి ఇష్టపడింది. తర్వాత ఆయన మోసింది. నువ్వు ఆయన మోయటానికి ముందుగా నువ్వు ఏం చేయాలంట? ఆయన ఎక్కించుకోవాలంటే ఎక్కడ? వీపు మీద కాదు, ఆయన నీ హృదయంలోనికి చేర్చుకోవాలి. ఇప్పుడు దాకా నువ్వు యేసు ప్రభువు నమ్ముకోకపోతే, ఇప్పుడు దాకా నువ్వు పాపంలో జీవిస్తూ ఉంటే, నీ వయసు ఎంతో నాకు తెలియదు, కానీ ఇప్పుడు దాకా యేసుక్రీస్తు ప్రభువు నీ హృదయానికి బయటే ఉన్నాడు. ఆయన నీ హృదయంలోకి రావడానికి ఇష్టపడతా ఉన్నాడు. నీ హృదయంలో యేసుని మోయటానికి ఇష్టపడుతున్నావా? నీ హృదయంలో యేసుని మొయ్యాలంటే నీ హృదయంలోనికి యేసు ప్రభువుని మొదటిగా చేర్చుకోవాలి. ఇప్పుడు ఈ గాడిద లేకపోతే గుర్రం లేకపోతే ఏనుగు ఒక మనిషిని ఎక్కించుకోవాలంటే దాని ముందు కాళ్ళు వంచితేనే ఎక్కుతాడు. అలాగే యేసుక్రీస్తు ప్రభువు నీ హృదయంలోకి రావాలి అంటే నీ మోకాళ్ళు వంచాలి. నీ మోకాళ్ళు వంచి నిన్ను నువ్వు తగ్గించుకుని, యేసు ప్రభువా నేను పాపినయ్యా, నా హృదయం పాపముతో ఉంది, నా హృదయం అసహ్యతతో ఉంది, నా హృదయం రోతతో ఉంది, పాపపు దోషపు రోతతో నా హృదయం నింపబడి ఉందయ్యా, కానీ నువ్వు నన్ను కోరుకుంటా ఉన్నావు. నా హృదయంలోకి నువ్వు వస్తావా? నా హృదయంలోకి నువ్వు వస్తావా అని నువ్వు కోరుకుంటే, యేసు ప్రభు దగ్గర నీ పాపాలు ఒప్పుకుంటే, ఆ యేసు ప్రభు నీ యొక్క హృదయం ఉన్నటువంటి పాపాన్నంతటినీ కూడా తన రక్తంతో పవిత్రపరుస్తాడు. అప్పుడు యేసు ప్రభు నీ హృదయంలోకి వచ్చి ఆయన నీకు రాజుగా మారతాడు. ఎలా మారతాడు చెప్పండి? ఆయన నీకు రాజుగా మారతాడు, ఆయన నీకు ప్రభువుగా మారతాడు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువును చేర్చుకున్నటువంటి మనము ఆయన మోసేవారంగా ఉండాలి. ఎలా ఉండాలంట? ఆయన మోసేవారంగా ఉండాలి. అర్థమైందా? ఈ గాడిద ఆయన ఎక్కించుకుంది, రెండోదిగా ఆయన మోసింది. ఎక్కించుకోకముందు, ఆయన మోయకముందు దాని స్థితి ఎక్కడుంది? దాని స్థానం ఎక్కడుంది? దాని పరిస్థితి ఎలాగుందంటే ఎక్కడో వీధిలో ఒక ఇంటి ఎదురు కాదు కట్టబడి ఉంది. ఎవడికి పనికిరాని స్థితిలో మురికిలో ఉంది. కానీ ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువు దాని మీద ఎక్కాడో, యేసుక్రీస్తు ప్రభువు ఎక్కక ముందు దాని మీద బట్టలు పరిచారంట. యేసుక్రీస్తు ప్రభువు దాన్ని ఎక్కిన తర్వాత అది కాలు ఇట్లా వేస్తా ఉంటే ఆ ముందంతా కూడా ఏం వేశారంట? వారు బట్టలు పరిచారంట. ఇప్పుడు ఈ గాడిదకు ఘనత రావడానికి గల కారణం ఎవరో తెలుసా? అది యేసు ప్రభువును మోస్తుంది. ఎవరిని మోస్తుందంట? యేసు ప్రభువుని మోస్తా ఉంది. ఇప్పుడు జాగ్రత్తగానండి, యేసుక్రీస్తు ప్రభువును మోయటం అంటే ఏంటి అర్థం? యేసుక్రీస్తు ప్రభువును మోయటం అంటే ఏంటి అర్థం? యేసుక్రీస్తు ప్రభువును నమ్ముకున్నటువంటి నీవు యేసుక్రీస్తు ప్రభువుని హృదయంలో చేర్చుకున్న తర్వాత ఆయన మోసే వ్యక్తివిగా ఉండాలి. ఎలా ఉండాలి చెప్పండి? ఆయన మోసే వ్యక్తివిగా ఉండాలి. యేసుక్రీస్తు ప్రభువారిని ఈ గాడిద మోసుకుంటూ ఎక్కడ తీసుకెళ్ళిందంట? యెరూషలేములోనికి తీసుకెళ్ళింది. అలాగే యేసుక్రీస్తు ప్రభువారిని నమ్ముకున్నటువంటి నీవు ఆయన సువార్తను మోసుకుంటూ వెళ్ళాలి. ఒక ప్రదేశం నుంచి ఇంకో ప్రదేశానికి, ఒక మనుషుల దగ్గర నుంచి ఒక మనుషుల దగ్గరికి యేసు ప్రభువుని ఆయన యొక్క వార్తను మోసుకుంటూ వెళ్ళాలి. మొట్టమొదటిగా ఈ గాడిద ఏ గాడిద చెప్పండి? యేసు ప్రభు చేత కోరుకోబడి యేసు ప్రభువుని మోసినటువంటి గాడిద. ఇప్పుడు నేను ఒక మాట అడుగుతా ఉన్నాను, నువ్వు గాడిద, మనందరం గాడిద వంటి స్వభావం కలిగిన వారమే, కానీ అది యేసు ప్రభు ఎక్కక ముందు దాని స్థితి, యేసు ప్రభు ఎక్కిన తర్వాత దాని స్థితి మార్చబడింది. అర్థమైందా? ఈరోజు నీవు కూడా ఒకవేళ యేసుక్రీస్తు ప్రభు వారికి దూరంగా, అపవిత్రంగా, యేసుక్రీస్తు ప్రభు లేని స్థితిలో ఉంటే ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం, ఇదే రక్షణ దానం. రెండవదిగా యేసుక్రీస్తు ప్రభు నమ్ముకున్నటువంటి వారిగా మీరుంటే తప్పకుండా మీరేం చేయాలంట? ఆయనను మోసేవారుగా ఉండాలి. ఆయన మోయాలి, ఆయన యొక్క పరిచర్యను కూడా మోయాలి. ఎందుకంటే ఆయన మనల్ని మోసాడు. ఆయన మనల్ని మోయలేదా? మా కీర్తన గ్రంథం 7వ అధ్యాయంలో మనల్ని మోసేటటువంటి దేవుడు ఆయన, మనల్ని భరించేటటువంటి దేవుడు ఆయన. మనల్ని మోయటం మాత్రమే కాదు, మన పాపాలను మోసాడు. అందుకని
యోహాను సువార్త 1వ అధ్యాయంలో, ఇదిగో లోక పాపమును మోసుకుని పోచున్న దేవుని గొర్రెపిల్ల. 1 పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో ఆయన మన పాపములను తన మ్రాను మీద మోసుకుంటూ ఆయన తానే తన శరీరమందు మన పాపములను మోసుకుని వెళ్ళాడని రాయబడింది. అర్థమైందా? కాబట్టి యేసుక్రీస్తు ప్రభువు మనల్ని మోసాడు, మన పాపాలను కూడా మోసాడు. మన పాపాలను ఆయన మన మీద మోపల, తన మీద వేసుకొని తానే మోసాడు. ఇప్పుడు ఆయన మన కొరకై కలువరి శిలువలో మరణించి తిరిగి లేచి మనకు రక్షణ భాగ్యాన్ని సిద్ధం చేసి ఉచితముగా క్షమించి నీతిమంతులుగా చేసి ఇప్పుడు ఆయన అంటున్నాడు, నన్ను మీ హృదయంలో చేర్చుకోండి, నా సువార్తను మీరు మోయండి అని అంటున్నాడు. మోయడానికి సిద్ధమేనా? రెండవ గుంపు ఎవరు చెప్పండి? రెండవ గుంపు ఎవరు చెప్పండి? సమర్పణ కలిగిన గుంపు. చెప్పండి, సమర్పణ కలిగిన గుంపు. ఏం సమర్పించుకున్నారు యేసు ప్రభు కంటే? యేసుక్రీస్తు ప్రభు వారు ఆ గాడిద మీద ఎక్కక ముందు కొంతమంది ఏం చేశారంట? తమ బట్టల్ని లేక తమ వస్త్రాలని ఆ గాడిద మీద వేశారంట. రెండోదిగా గాడిద ముందు కూడా వేశారంట. అర్థమైందా? బైబిల్ గ్రంథంలో వారు యేసు ప్రభువుకి వస్త్రాలు సమర్పించుకున్నారు. ఏమో సమర్పించుకున్నారు? వస్త్రము బైబిల్ గ్రంథంలో జీవితానికి సాదృశ్యంగా ఉంది. దేనికి సాదృశ్యంగా ఉంది? వస్త్రము లేక బట్టలు జీవితానికి సాదృశ్యంగా ఉన్నాయి. అంటే మనం దేన్ని సమర్పించాలి యేసు ప్రభు వారికి? ఏమా కానుకలు సమర్పిస్తే సరిపోయిద్దా? జ్ఞానుల గురించి చాలా గొప్పగా చెప్పుకుంటే ఎందుకు? బంగారము, గోళము, సాంబ్రాణి ఏం చేశారు? యేసు ప్రభు వారికి కానుకలుగా అర్పించారు. మరి నువ్వేం అర్పిస్తావు? బంగారం వేయడానికి ఇప్పుడు రేటు పెరిగిందిగా, ఏమంటే ఇస్తావా? ఉన్నాయ్యం. నీ బంగారం వేసాక అక్కర్లా, నీ వెండి యేసు ప్రభుకి అక్కర్లా, నీ డబ్బులు కూడా యేసు ప్రభుకి అక్కర్లా. మొదటిగా ఆయన నీ నుంచి కోరుకునేది ఏంటంటే, నీ డబ్బులు కాదు, నీ ధాన్యం కాదు. మొదటిగా యేసు ప్రభు నీ నుంచి కోరుకునేది ఏంటంటే, నీ శరీరముని ఆయనకు నువ్వు సమర్పించాలి. ఏం సమర్పించాలంట? బట్టలంటే నీ జీవితం యేసు ప్రభుకి సమర్పించాలి. నీ జీవితము యేసు ప్రభువుకి సమర్పించినప్పుడు నీ జీవితానికి ఒక అర్థం ఉంటుంది, నీ జీవితానికి విలువ ఉంటుంది, నీ బ్రతుకుకు ఒక అర్థం ఉంటుంది. ఒకవేళ యేసు ప్రభువుకి నీ జీవితం సమర్పించుకోకపోతే సాతాను నీ యొక్క జీవితాన్ని, నీ శరీరాన్ని, నీ దేహాన్ని పాడు చేస్తుంది. అందుకనే యేసుక్రీస్తు ప్రభువు ఒక ఉపమానం చెప్పాడు. ఒక మనుషుడు యెరూషలేము నుండి యెరికోకు దిగిపోతా ఉన్నాడంట. దిగిపోతా ఉంటే దొంగలు వచ్చి ఏం చేశారు? వాడిని కొట్టారు. వాడి వస్త్రాలు లేక వాడి బట్టలు మాత్రమే దోచుకుని వెళ్ళారు. బట్టలు ఎందుకు దోచుకుని వెళ్ళారు? ఆ దొంగ సాతానుడే, వాడు పెద్ద దొంగ అన్నమాట. అర్థమైందా? యేసు ప్రభువుకు నువ్వు దూరంగా వెళ్తా ఉంటే వాడికి చేతికి నువ్వు చిక్కుతావు, వాడిని కొడతాడు, వాడిని గాయపరుస్తాడు, వాడిని బట్టలు అంటే నీ జీవితాన్ని దోచుకుంటాడు వాడు. అలా దోచుకోబడినటువంటి వ్యక్తిని బాగు చేసి రక్షించడానికి యేసు ప్రభు సమరయుడిగా ఆ మార్గం గుండా వచ్చాడు. ఆయన మంచి సమరయుడు. సాతాను చేత పాడు చేయబడినటువంటి మన జీవితాలని బాగు చేయడానికి యేసు ప్రభు వచ్చాడు. ఆ వ్యక్తిని ఎలా పరామర్శించాడు అవన్నీ మనకు తెలిసిందే కదా. అంటే ఇప్పుడు నేను ఇవన్నీ ఎందుకు చెప్తానంటే, వస్త్రాలు దేనికి సాదృశ్యం? జీవితానికి సాదృశ్యం. ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, నీ జీవితం ఎవరి చేతిలో ఉంది? నీ జీవితం, నీ శరీరం ఎవరికి సమర్పిస్తా ఉన్నావు? మీ దేహములు విలువ పెట్టి కొనబడినవి కనుక మీ దేహముతో దేవుణ్ణి మహిమపరచండి అని దేవుని యొక్క వాక్యాన్ని దేవుడు సెలవిస్తా ఉన్నాడు. మీ దేహము మీ సొత్తు కాదని దేవుడు సెలవిస్తా ఉన్నాడు. చదవండి రోమపత్రిక 12వ అధ్యాయం 1వ వచనం చదవండి. రోమపత్రిక 12వ అధ్యాయం 1వ వచనం. సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుడి. మీ శరీరములను ఆయనకు రక్షింపబడిన తర్వాత నీ దేహాన్ని దేవునికి సమర్పించాలి. నీ చేతులు, నీ కాళ్ళు, నీ బలము, నీ దేహము, నీ ఆరోగ్యము, నీ తలాంతులు ఇవన్నీ కూడా దేవుని కొరకే నువ్వు సమర్పించాలి. మన చేతులు అన్ని పనులు చేస్తాయి, ఏసే పని మాత్రం చేయవు. మన పాదాలు ఎంత దూరమైనా వెళ్తాయి, కానీ యేసు ప్రభు దగ్గరికి మాత్రం, యేసు ప్రభు యొక్క పనికి మాత్రం రావు. మన దేహం ఎంత ఎండలోనైనా నలగొట్టుకుంటాం మన కొరకే, మన కుటుంబ పోషణ కొరకై, కానీ దేవుని పనికి మాత్రం మన యొక్క శరీరాన్ని వంచం. నీ బలాన్ని దేవునికి ఖర్చు పెట్టటలా నువ్వు. మరి ఇప్పుడు రక్షింపబడిన తర్వాత నీ శరీరమును దేవునికి ఏం చేయాలంట? సజీవ యాగముగా సమర్పించాలి. సమర్పిస్తున్నావా? మరి యేసుక్రీస్తు ప్రభువారు దేహం ఎవరి కొరకే సమర్పించాడు చెప్పండి? నోరు తెరిచి చెప్పండి అమ్మా. ఆయన చేతులు ఎవరి కోసం మేకులు కొట్టించుకోబడ్డాయి? ఆయన దేహం ఎవరి కోసం కొరడ దెబ్బలు కొట్టించుకున్నాడు?
అనేక కాలంలో మేకలు ఎవరి కోసం? నీ కోసం కాదా? నీ దేహాన్ని, తన ప్రాణాన్ని నీ కొరకై సజీవ యాగంగా ఆయన అర్పించాడు కదా. మరి నీ దేహాన్ని, నీ బలాన్ని, నీ చేతుని, నీ కాలాన్ని యేసుప్రభుకి అర్పించలేవా? యేసుప్రభుకి ఇవ్వలేవా? యేసుప్రభు కొరకే నువ్వు పనిచేయలేవా? నాకు బలము ఉన్నంత వరకు చేయలేదు నీ కార్యము, నాకు బలము ఉన్నంత వరకు చేయలేదు నీ కార్యము, బలమంతా పోయాక, బలమంతా పోయాక చేయాలని ఉంది నీ కార్యము, చేయాలని ఉంది నీ కార్యము. అనారోగ్యం చేత నీ దేహం క్షీణించినప్పుడు, నువ్వు మంచాన పడినప్పుడు, వృద్ధాప్యం ద్వారా నీ యొక్క దేహం క్షీణించినప్పుడు, ఇక నేనేం చేశానయ్యా? దేవుడి పని బాగున్నప్పుడు చేసావా? ఆరోగ్యంగా ఉన్నప్పుడు చేసావా? దేవుడు నీకు బలం ఇచ్చినప్పుడు చేసావా? ఇంకెప్పుడు చేస్తావు దేవుడి పని? అమ్మా, మీ దేహాన్ని దేవునికి సమర్పించండి అని అన్నాడు దేవుడు. ఇంకో మాట, ఖర్జూరపు మంటల గురించి విన్నాం కదా. వాళ్ళ చేతుల్లో ఏమున్నాయి చెప్పండి? ఒకటేమో వస్త్రాలు సమర్పించారు, రెండవదిగా ఖర్జూరపు మంటలు ఉన్నాయి. ఈ ఖర్జూరపు మంటలు బైబిల్ గ్రంథంలో జయానికి సంకేతంగా ఉన్నాయి. దేనికి సూచన? జయానికి. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారిని హృదయంలో చేర్చుకోవాలి. యేసుక్రీస్తు ప్రభు వారిని, ఆయన యొక్క సువార్తను, ఆయన యొక్క పరిచర్యను మనం మోస్తూ ఉండాలి. మన జీవితాన్ని లేక మన యొక్క శరీరాన్ని ఆయన కొరకై సమర్పించాలి. అంతేకాదు ఈ భూమి మీద ఆయన కొరకై జయ జీవితాన్ని మనం జీవించాలి. ఏదో మట్టలు తీసుకొచ్చి ఊపుకుంటూ పోతే చాలదు, అర్థమైందా? లేదా ఫోటోలు దిగితే చాలదు, మట్టలు పట్టుకుని మట్లాదివారం, హ్యాపీ మట్లాదివారం అని. మట్టలు చేతులు ఉండడానికి గల సాదృశ్యం ఏంటంటే, నీవు దేవుని కొరకై అలాగూ బ్రతకాలి. ఎలా బ్రతకాలంట? దేవుని కొరకై జయ జీవితాన్ని జీవించాలి, పాపాన్ని జయించాలి, లోకాన్ని జయించాలి, పాపపు శరీరపు ఆశలను నువ్వు జయించాలి. జయించకుండా ఊరక హ్యాపీ ఈస్టర్, హ్యాపీ గుడ్ ఫ్రైడే, హ్యాపీ మట్లాదివారం, ఏం ప్రయోజనం ఇవన్నీ? ఇప్పుడు ఆచారంగా చేయటం కాదు, దాని అర్థం ఏంటో గ్రహించాల. అందుకని ఇందాక మనం పాట పాడుకున్నాం కదా, ఏందంట వస్త్రాలుగా చింపుకోవాల్సింది. ఏం చింపుకోవాలంటే మీ హృదయాలు చింపుకోవాలి. యేసుక్రీస్తు ప్రభువారు నీ కొరకై సిలువను జయించాడు, మరణాన్ని జయించాడు. నీవు కూడా ఆయన కొరకై ఈ భూమి మీద జయించే వ్యక్తివిగా బ్రతకాలి. అర్థమైందా? ఖర్జూరపు మంటలు దేనికి సాదృశ్యం? జయానికి సాదృశ్యం. మూడవదిగా మనం చూసుకున్నట్లయితే ఏ గుంపు అంటే యేసుక్రీస్తు ప్రభువారిని స్తుతించిన లేక ఆరాధించిన గుంపు. ఎవరెవరు స్తుతించారో చూడండి ఒకసారి. బైబిల్ గ్రంథంలో యోహాను సువార్త 12వ అధ్యాయం 12-13 వచనాలు. విని పట్టుకుని చదవము. జయము ప్రభువు పేరిట వచ్చుచున్న ఇశ్రాయేలు రాజు స్తుతింపబడును గాక అని కేకలు వేసిరి. భయపడకుము, ఇదిగో నీ రాజు గాడిద పిల్ల మీద ఆసీనుడై వచ్చుచున్నాడు. పైన జన సమూహము అనే మాట రాయబడింది 12వ వచనంలో. బహుజన సమూహము ఖర్జూరపు మంటలు చేతబట్టుకొని యేసుక్రీస్తు ప్రభువుకి జయము జయము హోసన్నా అనుకుంటా వెళ్ళారు. అంటే మొట్టమొదటిగా స్తుతించిన వాళ్ళు ఎవరు చెప్పండి? జన సమూహం. రెండవదిగా చదవండి, ఎవరెవరు? లూకా సువార్త 19వ అధ్యాయం 37-40 వచనాలు చదవండి. ఎవరంట ఈ సమూహం? మొదటిగా ఏమో జన సమూహం, రెండవదిగా శిష్యుల సమూహం. చదవమ్మా. ప్రభువు పేరిట వచ్చు రాజు స్తుతింపబడును గాక, సమాధానమును మహిమయు ఉండును గాక అని తాము చూచిన అద్భుతములను గూర్చి మహాశబ్దముతో దేవునికి స్తోత్రము చేయసాగిరి. ఆ సమూహములో పరిసయ్యులు, బోధకుడా నీ శిష్యులను గద్దింపమని ఆయనతో చెప్పగా, ఆయన వారిని చూచి వీరు ఊరకుండిన యెడల ఈ రాళ్ళు కేకలు వేయనని. అమ్మా, ఎవరంట ఇక్కడ స్తుతించింది? పాటలు పాడుతున్నారు. ఏమని? ప్రభు పేరిట వచ్చు రాజు
స్తుతింపబడును గాక అని పాటలు పాడుతున్నారు. హోసన్న జయమని పాటలు పాడుతున్నారు. మూడో గుంపు ఎవరు చెప్పండి? మొట్టమొదటిగా జనసమూహము, రెండవదిగా శిష్యులు, మూడవదిగా మత్తయి సువార్త 21వ అధ్యాయం 14 నుంచి చదవండి. కుంటివారును దేవాలయంలో ఆయన ఎద్దుకు రాగా ఆయన వారిని స్వస్థపరిచెను. ప్రధాన యాజకులను, శాస్త్రులను, వింతలను, దావీదు కుమారునికి జయము, దేవాలయంలో కేకలు వేయుచున్న చిన్న పిల్లలను చూచి. ఎవరంట ఇల్లు? చెప్పండి, ఎవరంట ఇల్లు? చిన్న పిల్లలు కూడా దేవుని స్తుతిస్తా ఉన్నారు. ఒకటి జనసమూహం యేసు ప్రభువుని స్తుతిస్తా ఉన్నారు, రెండవదిగా శిష్యులు యేసు ప్రభువుని స్తుతిస్తా ఉన్నారు, మూడవదిగా చిన్న పిల్లలు కూడా యేసు ప్రభువుని స్తుతిస్తా ఉన్నారు. ఇప్పుడు నేను అడుగుతున్న ప్రశ్న, నువ్వు యేసు ప్రభువుని స్తుతిస్తా ఉన్నావా? నోరు తెరిచి చెప్పమ్మా, యేసు ప్రభువుని స్తుతిస్తున్నావా? మనం ఎప్పుడు స్తుతించట్లేదయ్యా మేము? ఆదివారం వస్తున్నాగా. ఆదివారం ఏ టైంకి వస్తున్నావు? నువ్వు పాటలు పాడటానికి వస్తున్నావా? పాటల ద్వారా మనం ఏం చేస్తున్నాం? యేసు ప్రభువుని స్తుతిస్తున్నాం. పాటల ద్వారా కూడా ఆరాధన చేస్తున్నాంగా. వ్యక్తిగతంగా ఆరాధన చేయడం ఒక పద్ధతి అయితే, పాటల ద్వారా స్తుతించి ఆరాధన చేయడం ఇంకో పద్ధతి. మరి పాటలు పాడుతున్నావా? పాటలు పాడేటప్పుడు నోరు తిరుగుతున్నావా? ఇట్లా కూర్చొని చూస్తూ ఉంటారు. చిన్నపిల్లల కేకలేస్తున్నారంట. మహాశబ్దంతో వారు యేసు ప్రభువును స్తుతిస్తూ ఉన్నారు. పాటలు రావుతా నేర్చుకో. సంవత్సరాల తరబడి మందిరానికి వస్తున్న ఒక్క పాట రాదు నీకు. యేసు ప్రభువును స్తుతించేటటువంటి పాట రాకపోతే ఎందుకు? నోరారా యేసు ప్రభువుని స్తుతించడానికి నా నోటిని ముట్టయ్యని ప్రార్థన చేయి. అర్థమైందా? చదువురానటువంటి ఒక ఆమె ఉంది, మార్తమ్మ గారని. ఎంత చక్కగా పాడబడిద్దో మైకిస్తే. అసలు ఆమెకు పాటల పుస్తకం కూడా అక్కర్లా. మనకు ఒక సాకు అదంతే. ఏంటిది? నాకు చదువు రాదయ్యా అని చెప్పుకోవటం. చదువు రాకపోతే అన్ని నేర్చుకుంటున్నావుగా. సీరియల్లో క్యారెక్టర్లు కూడా చెబుతూ ఉంటారు. వాళ్ళు ఏ చీర కట్టుకున్నారు, ఏ మెడలు ఏం వేసుకున్నారు, ఏం గాజులు వేసుకున్నారు, అర్థమైందా? పుల్లు బోకని చెబుతూ ఉంటారుగా. మరి యేసు ప్రభు పాటలు నేర్చుకోవడానికి ఏమి? పాటల ద్వారా యేసు ప్రభువుని ఏం చేయాలంట? నువ్వు పాటల ద్వారా స్తుతించలేకపోతున్నావు, ఎందుకంటే నువ్వు ఆలస్యంగా వస్తున్నావు. దేవుని స్తుతించే సమయాన్ని నువ్వేం చేస్తున్నావు తెలుసా? దొంగిలిస్తున్నావు. దేవుని యొక్క పరిశుద్ధమైనటువంటి పాత్రలో పాలు పంపులు పొందబోయే ముందు పరీక్షించుకో, ఎంతకాలం నుంచి ఇట్లా వస్తావు నువ్వు. ఎప్పుడో ఒక రోజు ఆలస్యం ఏంటంటే కారణం ఉండొచ్చు, కానీ ప్రతివారం అదేనా? ప్రతివారం అంతేనా? నాలుగో గుంపు చూడండి, మత్తయి సువార్త కలవరపడిన గుంపు. ఏ గుంపు చెప్పండి? మత్తయి సువార్త 21వ అధ్యాయం 10వ వచనం. పట్టణమంతయు ఈయన ఎవరు అని కలవరపడిరి. ఏ పట్టణంలో ఉన్న వాళ్ళు? వీళ్ళు యెరూషలేము పట్టణంలో ఉన్నవాళ్ళు. యెరూషలేము పట్టణంలో ఉన్న వారికి యేసు ప్రభువు ఎవరో తెలీదా? తెలుసా తెలీదా? అదేంటి? యెరూషలేములో ఎన్నో అద్భుతాలు చేశాడే, యెరూషలేములో ఎన్నో బోధలు చేశాడే, యెరూషలేము మందిరంలో ఎన్నో సందేశాలు చెప్పాడే. కానీ ఈ పట్టణంలో ఉన్నటువంటి వారికంట యేసు ప్రభు ఎవరో తెలియదు. ఈయన ఎవరో. చాలామంది ఇలాంటి వాళ్ళే ఉన్నారు. మేము క్రైస్తవులను చెప్పుకుంటున్నారా, కానీ క్రీస్తు గురించి తెలియదు. ఆ క్రీస్తు యొక్క పరిశుద్ధత గురించి తెలియదు. ఆ క్రీస్తు యొక్క ప్రేమను గురించి తెలియదు. ఆ క్రీస్తు యొక్క క్షమించేటటువంటి తత్వాన్ని గురించి తెలియదు. ఆ క్రీస్తు స్వభావం తెలియకుండానే కొంతమంది ఏమంటారు తెలుసా? మేము కూడా క్రైస్తవమే అంటారు. ఒకసారి నా ఫోన్ మోగానే యేసు ప్రభు పాటే వచ్చింది అనమాట. అప్పుడు నేను జాబ్ చేసేటప్పుడు ట్రైన్లో నుంచి వస్తుంటే శావల్లిపురం దగ్గర నేను మాట్లాడుతూ వస్తున్నాను. అక్కడ ట్రైన్ ఆగితే బయటకు వచ్చి కూర్చున్నా. ఒక ఆయన తాగి తూలుతా నా దగ్గరికి వచ్చాడు. అయ్యగారు నేను మీ వాడిని అంటున్నాడు. నేను మీ వాడిని అంటే నువ్వెవరు నాకేదేం తెలుసా అంటే, ఈ పాటలు యేసు ప్రభు పాడుతుండగా నేను కూడా క్రైస్తవుని అన్నాడు. ఆయన చూస్తే నేను ఊగుతూ ఉన్నాడు, కంపు కొడతా ఉంది ఆయన దగ్గర. అయ్యా నాతో చెప్పావు కానీ నువ్వు ఎక్కడ చెప్పావు క్రైస్తవుడు అని, నువ్వు తాగి క్రైస్తవుడు అంటున్నావు ఏంటంటే, లేదండి మా ఊర్లో చర్చికి నేనే సంఘ పెద్దని అంటున్నాడు. అర్థమైందా? క్రీస్తుని గురించి ఎరగని స్థితిలో ఉన్నారు. ఎవరిల్లు? యెరూషలేము పట్టణంలో ఉన్నటువంటి యూదులు కలవరపడ్డారంట. యేసు ప్రభు పుట్టినప్పుడు కలవరపడ్డారు వీళ్ళు. అవునా కదా? హేరోదును ఆయనతో పడినటువంటి శాస్త్రులు కూడా కలవరపడ్డారు. అర్థమైందా? రెండవదిగా చూడండి, ఇందాక మనం చదువుకున్న మత్తయి సువార్త 21వ అధ్యాయం 14-15 వచనాల్లో చిన్నపిల్లలు యేసు ప్రభువుకి జయము జయమంటా ఉంటే
శాస్త్రులు ధర్మశాస్త్రోపదేశకులంట కోపముతో మండిపడ్డారంట. ఏం చేశారంట? వీళ్ళు యేసు ప్రభువుని స్తుతించరు, యేసు ప్రభువుని ఆరాధన చేయరు, యేసు ప్రభువుని గురించి చెప్తా ఉంటే వారికి కడుపులో మంట, కోపంతో రగిలిపోతా ఉన్నారనమాట. చిన్నపిల్లలను చూసి, ఎవరిని చూసంట? చిన్నపిల్లలు యేసు ప్రభువుని స్తుతిస్తూ ఉంటే అంత కోపం ఎందుకు వచ్చింది వాళ్ళకి? అర్థమైందా? చిన్నపిల్లలు యేసు ప్రభువుని స్తుతిస్తూ ఉంటే అంత కోపం ఎందుకు వచ్చింది? ఒక రకంగా శిష్యులు యేసు ప్రభువుని స్తుతిస్తూ ఉన్నా కూడా యేసు ప్రభువుతో అంటున్నారు, ఇదిగో ఇన్ని శిష్యులు ఏంది ఇలా పాట పాడుతున్నారు, అలా పాడొద్దని చెప్పంటే యేసు ప్రభు మాట అన్నాడు, వాళ్ళు పాడకపోతే ఈ రాళ్ళు కేకలేస్తాయి. ఎవరు కేకలేస్తారంట? ఈ మాట గుర్తుపెట్టుకోండి, మీరు యేసు ప్రభువుని స్తుతించడానికి రాకపోతే రాళ్ళ లాంటి వారిని దేవుడు ఏర్పరచుకుంటాడు ఆయన స్తుతించడానికి. అవకాశాన్ని పోగొట్టుకోమాక, తలాంతులు పోగొట్టుకోమాక, పాడు, నేర్చుకో, యేసుప్రభుని స్తుతించు. అన్ని చోట్ల యేసుప్రభుని స్తుతించాలి. ఈ రోజుల్లో కూడా ఇలాంటి గుంపులు ఉన్నారు. యేసుప్రభు దేవుడు కాదని చెప్పేవాళ్ళు, యేసుప్రభుని ఆరాధన చేయకూడదని చెప్పేవాళ్ళు, యేసుప్రభుని స్తుతించకూడదని చెప్పే గుంపు ఎక్కువైపోయారు. అక్కడ రాయబడిన మాట, బాలురు ఎక్కియు చంటి పిల్లలు ఎక్కియు స్తుతుల మూలమున నేను దుర్గమును స్థాపించి ఉన్నాను. వారు ఎవరిని స్తుతిస్తున్నారంటే యేసుప్రభునే స్తుతిస్తున్నారు. జ్ఞానులు ఎవరిని ఆరాధించారంటే యేసుప్రభుని ఆరాధన చేశారు. ఇక్కడ శిష్యులు కానీ జనసమూహం కానీ ఎవరిని ఆరాధన చేశారు? యేసుప్రభుని ఆరాధన. ఆయన ప్రధాన యాజకులు వారిని గద్దించమంటే గద్దించలా. యేసుప్రభువును ఆరాధించకూడదు అని చెప్పే బోధకులు ఈ రోజుల్లో చాలా మంది ఉన్నారు. అర్థమైందా? 4వ గుంపు ఎవరు చెప్పండి? కలవరపడే గుంపు. ఈ కలవరపడే గుంపు ఎందుకు కలవరపడతానంటే వాళ్ళ అసూయ ఉందన్నమాట. ఏముందంట? శాస్త్రులు, పరిసయ్యులు, ధర్మశాస్త్రోపదేశకులు వారు అసూయ చేత నింపబడ్డారు. యేసు ప్రభు అంటే కోపంతో నింపబడ్డారు. అందరూ యేసు ప్రభువుని స్తుతిస్తూ ఉంటే వీళ్ళేమో యేసు ప్రభువుని చంపడానికి ఆలోచన చేస్తూ ఉన్నారు. అంటే యేసు ప్రభుని ఈ కలవరపరిచేటువంటి గుంపు తర్వాత ఏం చేశారంట? సిలువ వేశారు. ఏం వేశారు చెప్పండి? ఆయన మీద నిందలు మోపి, నేరాలు మోపి అన్ని సిలువ వేశారు. ఇప్పుడు చివరికి ఒక మాట చెప్తాను. ఈ సందర్భంలో లేరు కానీ ఈ ఒక్క గుంపులో మనము ఉన్నామో లేదో చూసుకోండి. యోహాను సువార్త 19వ అధ్యాయం 14-15 వచనాలు. అస్థిరులైన గుంపు. ఆ దినము పస్కాను సిద్ధపరచు దినము. అప్పుడు ఉదయం 6 గంటలు కావచ్చెను. అతడు ఇదిగో మీ రాజు అని యూదులతో చెప్పగా, యూదులతో చెప్పాడు. అందుకు వారు ఇతనిని సంహరించుము, సిలువవేమని కేకలు వేసిరి. పిలాతు, మీ రాజును సిలువ వేయుదునా అని వారిని అడుగగా, ప్రధాన యాజకులు కైసరు తప్ప మాకు వేరొక రాజు. ఇంతకుముందు ఎందుకు ఆయన్ని జయోత్సవాలతో ఆహ్వానించారు చెప్పండి? యేసు ప్రభు రాజుగా ఎక్కడికి వస్తున్నాడంట? యెరూషలేములోనికి వస్తా ఉన్నాడు. అంటే రాజుగా ఇంతకుముందు జయధ్వానాలు పలికారు. ఇప్పుడేమంటున్నారు పిలాతు దగ్గర? ఆయన సంహరించు, ఆయన సిలువై, మాకు కైసరు తప్ప వేరొక రాజు. యేసు ప్రభు తమకు రాజుగా ఉండడానికి వాళ్ళు ఇష్టపడలా. ఒకప్పుడు యేసు ప్రభుకి జయధ్వానాలు పలికిన వాళ్ళే, ఒకప్పుడు హోసన్న అని పలికిన వాళ్ళే, ఒకప్పుడు యేసు ప్రభుని స్తుతించిన వాళ్ళే ఆ జన సమూహం. లూకాసు వార్తలో రాయబడిన మాట ఏంటంటే వారి కేకలే గెలిచినాయి అంట. వాళ్ళు అంటున్నారు, పిలాతు అంటున్నాడు, నిరపరాధిని మీరు చంపాలని కోరుకుంటున్నారు అంటే ఆయన రక్తము మా మీద మా పిల్లల మీద ఉండునుగాక. వారి కేకలే గెలిచినాయి అంట. ఇంతకుముందు ఏమో కేకలేశారు. ఏమని కేకలేశారు? ప్రభు పేరట వచ్చేవాడు స్తుతింపబడును గాక. ఇప్పుడు మనసు మారిపోయింది. జన సమూహాన్ని శాస్త్రులు, పరిసయ్యులు, ప్రధాన యాజకులు వారిని యేసు ప్రభువుని సిలువేయమని ప్రేరేపించినప్పుడు వారి ప్రేరేపణకు లోబడ్డారు. ఈ గుంపు ఎవరంటే మొదట్లో యేసు ప్రభువు నమ్ముకున్నప్పుడు బాగానే ఉంటారు. యేసు ప్రభువు నమ్ముకున్నప్పుడు బాగానే స్తుతిస్తారు, ఆరాధన చేస్తారు, బాగానే ఉంటారు. కానీ ఎవరైనా వారిని బెదిరిస్తే, ఎవరైనా ఆశ చూపిస్తే యేసు ప్రభువుని వదిలిపెట్టి మళ్ళీ లోకంలోకి వెళ్తారు. లోకంలో ఆయన సిలువ వేసేటటువంటి గుంపు. నా మాట మీకు అర్థమైందా? చాలా మంది మారు మనసు పొంది బాప్తిసం పొందుకొని మందిరంలో చేరి ఆరాధించి దేవుని యొక్క మందిరంలో పరిచర్య చేసినటువంటి వారు కూడా మరలా లోకంలోకి వెళ్ళిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. లోకంలోకి వెళ్ళి మరలా పాపపు కార్యాలు చేస్తూ పాత జీవితాన్ని జీవిస్తూ బహిరంగంగా యేసుక్రీస్తు ప్రభువుని సిలువ వేసే వాళ్ళు ఉన్నారు. లేరా ఇలాంటి వాళ్ళు? నరలేరా? నీకు తెలియటల్లా. నువ్వు మరలా పాపంలోకి వెళ్ళావంటే నువ్వు బహిరంగంగా యేసు ప్రభువుని
సిలువ వేస్తున్నావు. ఆనాడు కేవలం వారు సిలువని కేకలేశారు. ఈరోజు నువ్వు నిజంగానే సిలువ వేస్తున్నావు. అర్థమైందా? యేసు ప్రభువుని సిలువ వేసిన గుంపు అన్నమాట ఈ గుంపు. ఇప్పుడు నేను ఒక మాట అడుగుతా, చెప్పండి, యేసు ప్రభువు నమ్ముకున్న తర్వాత పరిశుద్ధంగా బ్రతుకుతున్నామా? ఇప్పుడు యూదులు ఉన్నారు, శిష్యులు ఉన్నారు. శిష్యులు యేసు ప్రభువుని స్తుతించారు, ఆ తర్వాత తప్పిపోయారు కానీ మరలా సరిచేయబడ్డారు. యేసు ప్రభు కొరకే ప్రాణాలు కూడా అర్పించారు. మనం శిష్యుల్లాగా ఉండాలి తప్ప ఆ అస్థిరులైనటువంటి జనసమూహంలాగా మనము ఉండకూడదు. ఈరోజు కొంతమంది అలాగనే ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువుని సిలువ వేసేటటువంటి ప్రవర్తన వారు కలిగి ఉన్నారు. ఎలాంటి గుంపులో నీవు ఉన్నావో ఒకసారి ఆలోచించుకో. నీ హృదయం ఎలాగుందో, నీ యొక్క ఆత్మీయస్థితి ఎలాగుందో ఒకసారి పరీక్షించుకొని యోగ్యంగా వాక్యపు వెలుగులో సరిచేసుకొని సరిదిద్దుకున్నప్పుడు దేవుని యొక్క బలలో పాలు పొంగులు పొందుదాం. దేవుడి వాక్యాన్ని మన కొరకే దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం.